హాయ్ అందరికీ. ఈరోజు ఒక ఫుల్ వీడియో చేస్తున్నాను. ఏంటంటే ఫేస్బుక్ గురించి. ఫేస్బుక్లో మనం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అప్లోడ్ చేస్తే డబ్బులు వస్తాయా లేదా అనే డౌట్ ఎంతమందికి ఉందో అది క్లారిటీగా నేను చెప్పడానికి, నాకు తెలిసిన మెథడ్లో నాకు తెలిసింది చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండ్ చేయొద్దు, పూర్తిగా అయిపోయేంత వరకు ఓపికతో చూడండి. లాంగ్ ఏం లేదు, షార్ట్ వీడియోనే ఇది. ఏంటంటే ఫేస్బుక్లో మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తే డబ్బులు వస్తాయా అనే క్వశ్చన్. సో వస్తాయండి, ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. కానీ కాపీరైట్స్ రాకుండా మనం చూసుకోవాలి. మన ఓన్ క్రియేటివిటీ అనేది ఉండాలి. ఇప్పుడు కొందరు ఏంటంటే ఫేస్బుక్లో సినిమాలకి సంబంధించి సినిమా వీడియోస్, కామెడీ వీడియోస్, లేకపోతే ఇంకేమైనా వీడియోస్ ఇట్లా ఫేస్బుక్లో అప్లోడ్ చేసి వేలల్లో లక్షల్లో కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు, చాలామంది క్రియేటర్స్. కానీ కాపీరైట్స్ ఎందుకు రావు అనే డౌట్ మీకు రావచ్చు. ఈ మధ్యకాలంలో విడుదలైన సినిమాలు కానీ సీరియల్స్ కానీ వంటలకు సంబంధించినవి కానీ ఏమైనా, ఇప్పుడు బిగ్ బాస్ షో ఉంది, బిగ్ బాస్కి సంబంధించినవి కానీ లేకపోతే ఏమైనా ఫ్యామిలీ ఈవెంట్స్ అని ప్రోగ్రామ్స్ అని మనకి టీవీ ఛానల్స్లో వస్తుంటాయి. సో అవి కానీ అప్లోడ్ చేసి ఈ మధ్య కాలంలో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నవి మాత్రం మనం అప్లోడ్ చేయకూడదు. సో ఎప్పుడో జరిగినవి 5-6 ఇయర్స్ కింద జరిగినవి, లేకపోతే 10 ఇయర్స్ బ్యాక్ జరిగినవి ఉన్న వీడియోస్ ఉంటాయి కదా. సో అవి మనం యూట్యూబ్ నుండి అయినా సరే డౌన్లోడ్ చేసుకొని ఫేస్బుక్లో మనం పెట్టుకోవచ్చు. కాకపోతే కాపీరైట్స్ రాకుండా ఎప్పుడో జరిగిన వీడియోస్ 5 ఇయర్స్ బ్యాక్, 10 ఇయర్స్ బ్యాక్, సో ఆ వీడియో ఎవరైనా అప్లోడ్ చేశారా లేదా, సో మనం ఒక్కరమే అప్లోడ్ చేస్తున్నామా, ఇంతకుముందు ఎవరైనా అప్లోడ్ చేశారా లేదా అనేది మనం చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖుషి తల్లిని చూచు తల్లిని పడుకోబెట్టి వీడియో తీస్తున్నాను. ఖుషి లేచి వచ్చింది, సో మళ్ళీ తనని పడుకోబెట్టి వీడియో తీసే వరకు నాకు ఈ టైం పడుతుంది. సో సరే, టాపిక్లోకి వద్దాము. కొందరు ఏంటంటే చెట్లకు సంబంధించి, కొందరు యానిమల్స్కి సంబంధించి, కొందరేమో బర్డ్స్కి సంబంధించి ఇలా ఒక్కొక్కరు క్రియేటివిటీగా ఫొటోస్ అప్లోడ్ చేసి డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు యూట్యూబ్ అంటున్నా, ఫేస్బుక్లో. కానీ ఏంటంటే మనం ఒక ఫోటో అప్లోడ్ చేసే ముందు ఆ ఫోటో ఎవరైనా అప్లోడ్ చేశారా, సో ఈ ఫోటో అప్లోడ్ చేయడం వల్ల మనకి ఏమైనా కాపీరైట్స్ వస్తాయా, ఇష్యూస్ ఏమైనా వస్తాయా అని మనం ఒకసారి పేజ్లో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత అప్లోడ్ చేసుకోవాలి. సో ఇదంతా తలనొప్పి మాకద్దు, మా ఓన్ కంటెంట్తో, మా ఓన్ క్రియేటివిటీతో, మా ఓన్ వీడియోస్తో మేము ఫేస్బుక్లో డబ్బులు సంపాదిస్తాము అని అనుకుంటే అలా కూడా చేయొచ్చు. మీ ఓన్ కంటెంట్, మీ ఓన్ వీడియోస్. ఇప్పుడు నేను కూడా ఫేస్బుక్లో ఒక పేజ్ అనేది రన్ చేస్తున్నాను. ఏంటంటే ఫుడ్ అండ్ ఫ్యామిలీ వీడియోస్. అందులో నేను ఫుడ్కి సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించి, ఖుషి తల్లి, చూచు తల్లి వాళ్ళ ఏమైనా ఫన్నీ వీడియోస్ కానీ లేకపోతే ఫుడ్ వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తున్నాను. కానీ ఏంటంటే మనం ఒక పేజ్ క్రియేట్ చేసిన తర్వాత వెంటనే ఫాలోవర్స్ రారు, వెంటనే వ్యూస్ రావు. ఫేస్బుక్లో చాలా టైం పడుతుంది. సో దానికి వేరే మెథడ్ ఉంటుంది మళ్ళీ దాన్ని. సో మనం ఇప్పుడు ఫుడ్ వీడియోస్ ఉన్నాయి, ఫుడ్ వీడియోస్కి సంబంధించిన కొన్ని పేజెస్ ఉంటాయి. ఆ పేజెస్తో కొలాబ్ అయ్యి మనం వాళ్ళకి మన వీడియోస్ సెండ్ చేయడం వల్ల, సో వాళ్ళు కూడా కొందరికి షేర్ చేయడం, అలా షేర్ చేయడం వల్ల మన వీడియోస్కి వ్యూస్ పెరగడం, షేర్స్ రావడం, అలాగే ఫాలోవర్స్ రావడం అనేది అదొక కంటెంట్, అది వేరు. సో అలా కాకుండా మన ఓన్గా మనము డెవలప్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది అట్లా కూడా. సో ఇప్పుడు నేను ఫేస్బుక్ పేజీ స్టార్ట్ చేసి 1-2 మంత్స్ అవుతుంది, కానీ ఇంతవరకు అయితే నాకు ఫాలోవర్స్ రాలేదు, వ్యూస్ కూడా రావట్లేదు. సో కానీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఇందులో అయినా సక్సెస్ అయితే ఎంతో కొంత ఫైనాన్షియల్గా సపోర్ట్ అనేది ఉంటుంది అన్నట్టుగా నేను యూట్యూబ్లో చేస్తున్నాను. అలాగే ఫేస్బుక్లో కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఫుడ్ వీడియోసే ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను. కాకపోతే యూట్యూబ్లో ఏంటంటే కిడ్స్కి సంబంధించి ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు, ఎందుకంటే అదొక ప్రాబ్లం ఉంటుందంట యూట్యూబ్లో. సో అందుకే కిడ్స్కి సంబంధించిన వీడియోస్ చేయట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మానిటైజేషన్ అనేది ఇంపార్టెంట్. మీరు యూట్యూబ్లో చేసినా సరే, ఫేస్బుక్లో చేసినా సరే, ఇన్స్టాలో చేసినా సరే, ఏ యాప్ రూల్స్ ఆ యాప్కి ఉంటాయి. సో
సో అందులో ప్రతి దాంట్లో కూడా మానిటైజేషన్ అనేది ఒక ప్రాసెస్. మానిటైజేషన్ అయిన తర్వాతే మనకి మనీ అనేది రావడం జరుగుతుంది. కొందరు ఏంటంటే సినిమాలు, కొందరు సీరియల్స్, కొందరు షోస్కి సంబంధించి అప్లోడ్ చేసి డబ్బులు సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా ఏమీ వద్దు, మా ఓన్ వీడియోస్ చేసుకుంటామంటే మీ ఓన్ వీడియోస్ కూడా చేసుకోవచ్చు. ఫుడ్కి సంబంధించి, డ్యాన్స్కి సంబంధించి, సో లేదు ఫ్యాషన్కి సంబంధించి, ఇప్పుడు ఏదైనా హెయిర్ స్టైల్కి సంబంధించి మీకు నచ్చిన వీడియోస్ ఏవైనా సరే చేసి పోస్ట్ చేసి మీకు కనుక వ్యూస్, ఫాలోవర్స్ వస్తే ఖచ్చితంగా, సో ఏంటంటే 500 ఫాలోవర్స్ అనేది మెయిన్ అండి ఫేస్బుక్లో. అలాగే వాచ్ అవర్స్ కూడా మెయిన్. వాచ్ అవర్స్ ఉండాలి, 500 ఫాలోవర్స్ ఉండాలి, అప్పుడు మానిటైజేషన్ అనేది అవుతుంది. తర్వాత ఆటోమేటిక్గా డబ్బులు అనేవి మన అకౌంట్లోకి వస్తాయి. మన అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ యాడ్ చేసేయాలి. యూట్యూబ్లో అయినా సరే, ఫేస్బుక్లో అయినా సరే, ఇన్స్టాలో అయినా సరే మన అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత మన అకౌంట్కి డబ్బులు పంపించడం జరుగుతుంది. సో నేను యాడ్ చేస్తే ఏమైనా ఫ్రాడ్ జరుగుతుందా అంటే అదేం ఉండదండి. ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల మంది క్రియేటర్స్ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాలో సంపాదిస్తున్నారు, డెవలప్ అవుతున్నారు. కాబట్టి సో ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. మీరు కనుక ఫేస్బుక్లో ఒక పేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమైనా వీడియోస్ చేయాలంటే మీకు సొంతంగా ఒక పేజ్, ఫేస్బుక్ అకౌంట్ వేరు, పేజ్ వేరు. పేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ పేజ్లో మీరు ఏ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. రీల్స్ కానీ ఏమైనా సరే మీరు అప్లోడ్ చేసుకుంటే లైక్స్, షేర్స్ కానీ, ఫాలోవర్స్ కానీ వస్తే ఆటోమేటిక్గా మీరు మానిటైజేషన్ అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు డబ్బులు అన్నీ వస్తాయి. కొందరు ఏంటంటే చెప్పాను కదా, ఫ్లవర్స్కి సంబంధించి, ఎనిమల్స్కి సంబంధించి, లేదు నేచర్కి సంబంధించి ఫోటోగ్రఫీస్ కూడా, ఫొటోస్ ఏమైనా చిల్డ్రన్స్కి సంబంధించి, క్యూట్ బేబీస్ ఉంటారు కదా, బేబీస్కి సంబంధించి ఏమైనా సరే మీరు ఫొటోస్ అప్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ ఫొటోస్ పైన కాపీరైట్స్ రాకుండా మీరు చూసుకోవాలి. సో ఎవరైనా ఆ ఫొటోస్ అప్లోడ్ చేశారా లేదా అనేది చూసుకున్న తర్వాత ఒకవేళ కాపీరైట్స్ ఇష్యూ వచ్చిందనుకో మానిటైజేషన్ అనేది ఆగిపోతుంది. మీకు డబ్బులు అనేవి రావు. యూట్యూబ్లో అయినా సరే, ఫేస్బుక్లో అయినా సరే కాపీరైట్స్ ఇష్యూ అనేది, రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ అనేది ఉంటుంది ఖచ్చితంగా. అందుకే నేనైతే ఎన్నిసార్లు చెప్పడం జరుగుతుంది. మీరు ఎవరైనా సరే ఫేస్బుక్లో డబ్బులు సంపాదించాలి, వీడియోస్ చేయాలనుకుంటే హ్యాపీగా పేజ్ అనేది క్రియేట్ చేసుకోండి. మీరు చేయాలనుకున్న వీడియోస్ అయినా, ఫొటోస్ అయినా, ఏమైనా సరే మీరు సినిమాలకు సంబంధించి అయినా, సీరియల్కి సంబంధించి అయినా చేయాలనుకుంటే చేసేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో నా వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీ శిల్పా ముదిరాజ్, తెలంగాణ అమ్మాయిని. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా వీడియోస్ పైన ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే, యూట్యూబ్ అయినా, ఇన్స్టా అయినా, ఏదైనా సరే కావాలనుకుంటే మీరు కామెంట్స్లో కూడా పెట్టండి. నాకు తెలిస్తే ఖచ్చితంగా నాకు తెలిసిన వీడియోస్ నేను షేర్ చేయడం జరుగుతుంది. సో కొద్దిగా నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. నేను మీ శిల్పా ముదిరాజ్. బాయ్ బాయ్.